ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై కసరత్తు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ను ఎంపిక చేసింది అధిష్టానం. మాధవ్ బీజేపీకి అత్యంత నమ్మకస్తుడు. ఆయన తండ్రి పివి చలపతిరావు 6 ఏళ్ల పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. బీసీ వర్గానికి మాధవ్ కూడా చురుకైన నేతగా గుర్తింపు పొందారు. కూటమి పార్టీని సమన్వయం చేసుకోవడంలో ఆయన సమర్థత చూపుతారని హైకమాండ్ భావించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఈ క్రమంలోనే మాధవ్కు రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది. పివిఎన్ మాధవ్ 1973 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మండలిలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గాను ఆయన వ్యవహరించారు. ఆయన పదవీ కాలం 2019 మార్చి 30 నుండి 2025 మార్చి 29 వరకు కొనసాగింది. 2023లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయ జీవితానికి తోడు సామాజిక కార్యక్రమాల్లోనూ మాధవ్ చురుగ్గా పాల్గొంటారు. 2024లో విశాఖపట్నంలో జరిగిన ఆర్గానిక్ మేళాను నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మాధవ్కు బీజేపీతో కంటే సంఘ్ పరివార్తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. మాధవ్ తండ్రి చలపతిరావు 10 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరి కీలక పాత్ర పోషించారు. 1967 నుంచి విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొనటమే కాకుండా 1973లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించి పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన కాలంలో లోక సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన 19 నెలలు అజ్ఞాతంలో గడిపారు. 1977 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి జనతా పార్టీ తరపున పోటీ చేసి 35,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాధవ్ తండ్రి చలపతిరావు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1980 నుంచి 1986 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించి ఆయన ఉత్తర సర్కారు జిల్లా గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి 1974లో 1980లోనూ ఎమ్మెల్సీగాను ఎన్నికయ్యారు. ఇక పలు కారణాలతో మాధవ్కు ఎమ్మెల్సీ పదవి వాయిదా పడుతూ వచ్చింది. విశాఖకు చెందిన మాధవ్కు బీజేపీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇదే సమయంలో టీడీపీ నేతలతో కూడా సన్నిహితంగానే మెలిగారు. ఇదే ఆయనకు అధ్యక్ష పదవి రావడానికి దోహదపడింది అంటున్నారు రాజకీయ వర్గాలు. అయితే గతంలో సోము వీర్రాజు కారణంగా పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న టీడీపీ అధిష్టానం మాధవ్తో సమస్యలు లేవని భావించే తమ అభిప్రాయాన్ని బీజేపీ పెద్దలకు తెలియజేసినట్లు సమాచారం. బీజేపీ ప్రస్తుత అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కూడా మాధవ్ పేరునే ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది. దానికి తోడు పార్టీ సిద్ధాంతాలపై స్పష్టమైన అవగాహన, వాగ్దాటి ఉన్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాలు తీసుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఉత్తరాది భావజాలం, హిందుత్వవాదం తక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్లో మాధవ్ ఎంతవరకు పార్టీని బలోపేతం చేస్తారు అనేది చూడాలి. బీజేపీలో 2 వర్గాలు ఉంటాయనే మాట కూడా ఉంది. మరి అందరినీ ఏకతాటి మీదకి తీసుకువచ్చి పనిచేయటం ఆయన ముందున్న ప్రస్తుత సవాల్.